రోజా హైదరాబాద్లో ఒంటరిగా పోరాడుతుంటే అంజన తన కూతురితో కలిసి అదే నగరంలో పావులు కదుపుతోంది. రహస్య సాక్షి ప్రొఫెసర్ రఘునాథ్ను పట్టుకోవడానికి రెండు పక్షాలు వ్యూహాలు పన్నుతున్నాయి. రోజాకు తెలిసిన నిజం ప్రకారం రఘునాథ్ పౌర్ణమి రోజున సాయిబాబా గుడికొస్తాడు. అంజన పన్నిన కుట్ర ప్రకారం రఘునాథ్ను బయటకు రప్పించడానికి ఒక అబద్ధపు సంస్మరణ సభ ఏర్పాటు చేయబడింది. రెండూ ఒకే రోజు, ఒకే సమయం. ఇప్పుడు రోజా ముందున్నది అగ్నిపరీక్ష. ఏ దారి నించుకోవాలి, ఏది నిజం, ఏది ఉచ్చు. ప్రదేశం రోజా ఉంటున్న హాస్టల్ గది. రాత్రి నిశ్శబ్దంగా ఉంది. కాని రోజా మనసులో మాత్రం పెను తుఫాను. చేతిలోని ఫోన్లో మెరిసిపోతున్న సందేశం ఆమెను వణికిస్తోంది. ఒకవైపు గుడి, మరోవైపు అబద్ధపు సంస్మరణ సభ. తన అత్త ఎంతటి క్రూరత్వానికైనా తెగించగలదని ఆమెకు బాగా తెలుసు. బతికున్న మనిషిని చనిపోయాడని ప్రకటించి ఒక సాక్షిని బయటకు రప్పించాలన్న ఆలోచనే ఆమెకు అసహ్యాన్ని కలిగించింది. ఏం చెయ్యాలి? నేనిప్పుడు ఏం చెయ్యాలి? అజ్ఞాత వ్యక్తి చెప్పిన దాని ప్రకారం సంతాప సభ ఒక ఉచ్చు. అంటే నేను అక్కడికి వెళ్ళకూడదు. కాని ఒకవేళ ప్రొఫెసర్ గారికి ఆ రచయిత అంటే నిజంగానే ప్రాణమైతే, ఆయన ఆ సభ నిజమని నమ్మి అక్కడికి వెళ్తే అప్పుడు అత్తయ్య చేతికి చిక్కిపోతారు. లేదు, నేనలా జరగనివ్వను. ఆమె ఆలోచనలు వేగంగా పరిగెత్తాయి. ఒకవేళ నేను గుడికి వెళ్తే అక్కడ ప్రొఫెసర్ గారు రాకపోతే నేనిక్కడ సమయం వృధా చేసినట్టవుతుంది. అక్కడ ఆయన ప్రాణాల మీదకొస్తుంది. నేను రెండు చోట్ల ఉండలేను. నాకు సహాయం కావాలి. కానీ ఎవరినడగాలి? ఈ నగరంలో నాకెవ్వరూ తెలీదు. ఆమెకు ఒక్కసారిగా తన మామయ్య శంకర్ గారు గుర్తొచ్చారు. ఆ ఇంట్లో తనను అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తి ఆయనే. డైరీ చదివాక ఆయన పడిన ఆవేదన ఆమె కళ్ల ముందు కదిలింది. ఆయన కూడా నిజం తెలుసుకోవాలని తపన పడుతున్నారు. అవును, మావయ్య గారితో మాట్లాడాలి. ఆయనకు నా మీద నమ్మకముంటే ఖచ్చితంగా సహాయం చేస్తారు. కాని అత్తయ్య ఇంట్లో నా మీద నిఘా పెట్టుంటారు కదా. ఆయన నాతో మాట్లాడితే ఆమెకి తెలిసిపోదా? ఆమె ఒక క్షణం ఆలోచించి ఒక కొత్త సిమ్ నుండి ఆయనకు ఫోన్ చేయాలని నిర్ణయించుకుంది. ఇది ప్రమాదకరమైన ఇప్పుడిది తప్ప వేరే దారి లేదు. వణుకుతున్న చేతులతో శంకర్ గారి నంబర్కు డయల్ చేసింది. శంకర్ తన గదిలో నిద్రపట్టక శారద పాత ఆల్బం చూస్తున్నారు. అప్పుడే ఆయన ఫోన్ మోగింది. ఒక కొత్త తెలియని నంబర్ నుండి కాల్. మొదట ఆయన దాన్ని పట్టించుకోలేదు. కాని అది పదే పదే మోగుతుండటంతో విసుగ్గా లిఫ్ట్ చేశారు. హలో, ఎవరు? మావయ్య గారు, నేను రోజాని. ఆ గొంతు వినగానే శంకర్ ఉలిక్కిపడి రోజా, నువ్వా? ఎక్కడున్నావమ్మా? పుట్టింటికి వెళ్ళావు కదా. ఈ కొత్త నెంబర్ ఏంటి? మావయ్య గారు, నేను చెప్పేది ప్రశాంతంగా వినండి. నేను పుట్టింటికి వెళ్ళలేదు. నేను హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాదా? ఒంటరిగానా? ఎందుకు? ప్రొఫెసర్ రఘునాథ్ గారిని వెతకడానికొచ్చాను మావయ్య గారు. ఆయనే శారద గారి చావుకి అసలైన సాక్షి. చింపేసిన పేజీలు ఆయన దగ్గరే ఉన్నాయి. నీకెలా తెలుసమ్మా ఈ విషయం? అదంతా తర్వాత చెప్తాను మావయ్య గారు. కానీ ఇప్పుడు మనం ఒక పెద్ద ప్రమాదంలో ఉన్నాం. అత్తయ్య, నవ్య కూడా హైదరాబాద్లోనే ఉన్నారు. వాళ్ళు కూడా ప్రొఫెసర్ గారి కోసమే వెతుకుతున్నారు. రోజా అంజన పన్నిన అబద్ధపు సంతాప సభ గురించి, తనకు తెలిసిన గుడి విషయం గురించి అన్నీ పూసగుచ్చినట్టు చెప్పింది. శంకర్ వింటున్న కొద్దీ ఆయన రక్తం మరిగిపోయింది. అంజన ఇంత నీచానికి దిగజారిందని ఆయన నమ్మలేకపోయాడు. ఛీ! ఎంతటి రాక్షసి! బతికున్న మనిషిని చంపేసి ఒక మనిషిని బయటకు రప్పించాలని చూస్తోందా? అవును మావయ్య గారు. రేపు ఉదయం ఆ సభ, అదే సమయానికి గుడిలో పూజ. ఆయన ఎక్కడికి వస్తారో తెలీదు. మనం ఆయన్ని కాపాడాలి. అందుకు నాకు మీ సహాయం కావాలి మావయ్య గారు. ఆ మాటతో శంకర్ ఒక్క క్షణం ఆలోచించాడు. నువ్వేమీ భయపడకమ్మా. నువ్వు ఒంటరివి కాదు. నేను నీ వెంటే ఉన్నాను. నేను ఇప్పుడే ప్రసాద్కు ఫోన్ చేసి విషయం చెప్తాను.
నువ్వు తెలివిగా ఆలోచించావు. మనం 2 చోట్ల మన వాళ్ళుండేలా చూసుకోవాలి. నువ్వు గుడి దగ్గరికి వెళ్ళు. నువ్వు ఒక ఆడపిల్లవి. గుడిలో అయితే నీకు కొంచెం సురక్షితంగా ఉంటుంది. ఆ సంతాప సభ దగ్గర చాలా ప్రమాదం పొంచి ఉంది. అక్కడికి నేను, ప్రసాద్ చూసుకుంటాం. మేం పోలీసులను పంపిస్తాం. నువ్వు ప్రొఫెసర్ గారిని కలిస్తే వెంటనే నాకు ఫోన్ చెయ్యి. జాగ్రత్తమ్మా. ఆ మాటలతో రోజాకు కొండంత ధైర్యం వచ్చింది. తను ఒంటరి కాదన్న భావన ఆమెకు కొత్త శక్తినిచ్చింది. మరుసటి రోజు ఉదయం అంజనా, నవ్య ఇద్దరూ యుద్ధానికి సిద్ధమైన సైనికుల్లా తయారయ్యారు. అంజనా ఫోన్లో ఎవరికో కఠినమైన ఆదేశాలు ఇస్తోంది. వినండి, ఆ సభకు వచ్చే ప్రతి ముసలివాణ్ణి గమనించాలి. ఫోటోలో ఉన్నవాడిలా అనిపిస్తే వాడిని బయటకు లాక్కురండి. వాడు అరవడానికి, గొడవ చేయడానికి ప్రయత్నిస్తే వాడి నోరు మూయించండి. వాడు మనతో సహకరిస్తే సరే, లేదంటే వాడి కథ అక్కడే ముగించేయండి. పని నీట్గా జరగాలి. ఏ ఒక్క సాక్ష్యం ఉండకూడదు. మమ్మీ, మన వాళ్ళ 5 సభ బయట, 5 లోపలుంటారు. ప్రతి ఎగ్జిట్ దగ్గర మన మనుషులుంటారు. వాడు ఈగలా కూడా తప్పించుకోలేడు. మరి ఆ గుడి సంగతో? ఒకవేళ వాడు గుడికి వెళ్తే? డోంట్ వరీ మమ్మీ, నేను ముందే ఆలోచించాను. మన వాళ్లలో 2 ఆ సాయిబాబా గుడి దగ్గర కూడా ఉంచాను. వాళ్లకి కూడా ఫోటో ఇచ్చాను. ఒకవేళ వాడక్కడ కనిపిస్తే వాళ్ళు వాణ్ణి ఫాలో అవుతారు. వాడు ఎక్కడికి వెళ్తున్నాడో మనకు లైవ్ లొకేషన్ పంపిస్తారు. వీ హ్యావ్ ఆల్ బేసెస్ కవర్డ్. నా కూతురువని నిరూపించుకున్నావు. ఆ రోజాగాని, వాడిని కాపాడాలని చూసే ఏ శక్తిగాని మనల్ని ఆపలేదు. ఈ రోజుతో ఈ కథకు ముగింపు పలకాలి. తల్లి కూతుర్లిద్దరూ విజయగర్వంతో ఒకరినొకరు చూసుకుని తమ ఉచ్చును బిగించడానికి బయలుదేరారు. ఒక చిన్న కమ్యూనిటీ హాల్లో అబద్ధపు సంతాప సభకు ఏర్పాట్లు జరిగాయి. రచయిత శ్రీకాంత్ శర్మ గారి పెద్ద ఫోటోకు దండవేసి ఉంది. అక్కడక్కడా 10-15 మంది మాత్రమే కూర్చొనున్నారు. వాళ్లందరూ నవ్య పెట్టిన కిరాయి మనుషులే. అంజనా, నవ్య ఒక కార్లో హాల్కు కొంచెం దూరంలో ఆగి లోపల ఏం జరుగుతుందో తమ మనుషుల ద్వారా తెలుసుకుంటున్నారు. వాళ్లల్లో చెప్పలేని ఉత్కంఠ. ఏమైనా అప్డేట్ ఉందా? ఎవరైనా వచ్చారా? లేదమ్మా, వచ్చే వాళ్ళంతా మన మనుషులే. కొత్తగా ఎవరూ రాలేదు. ఓపిక పట్టు నవ్య. పక్షి గూటి నుండి బయటకు రావాలంటే సమయం పడుతుంది. వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. వారి ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. పౌర్ణమి కావడంతో గుడి భక్తులతో కిటకిటలాడుతోంది. రోజా ఒక సాధారణ భక్తురాలిలా ఒక మూలగా ఉన్న మర్రి చెట్టు కింద కూర్చొని ఉంది. ఆమె కళ్ళు గుడిలోకి వచ్చే ప్రతి ముసలి వ్యక్తిని వెతుకుతున్నాయి. ఆమెకు కొంచెం దూరంలో అంజన పంపిన 2 గూండాలు కూడా జనంలో కలిసిపోయారు. అదే పని మీద ఉన్నారు. సమయం గడుస్తోంది. రోజాలో ఆందోళన పెరుగుతుంది. ఒకవేళ ఆయన రాకపోతే? ఒకవేళ అత్తయ్య పన్నిన ఉచ్చుకే భయపడి ఆయన బయటకు రావడం మానేస్తే? ఆమె దేవుడికి దండం పెట్టుకుంటూ, బాబా, దయచేసి ఆయన్ని ఇక్కడికి పంపించు. ఆయనకు ఏ ఆపద రాకుండా చూడు అని ప్రార్థిస్తోంది. అప్పుడే ఆమె కళ్ళు ఒక వ్యక్తి మీద నిలిచాయి. భయపడుతున్నట్టుగా అటూ ఇటూ చూస్తూ ఒక వృద్ధుడు గుడిలోకి అడుగుపెట్టాడు. ఫోటోలో చూసిన ముఖమే. ఆయనే ప్రొఫెసర్ రఘునాథ్. రోజా గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. ఆమె లేచి నిలబడబోయింది. కాని అదే సమయంలో ఆ 2 గూండాలు కూడా ఆయన్ని గుర్తించి ఆయన వైపు నెమ్మదిగా కదలటం ఆమె గమనించింది. అయ్యో, వాళ్ళాయన్ని చూశారు. నేనిప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే నన్ను కూడా చూస్తారు. ఇద్దరిని పట్టుకుంటారు. ఏం చెయ్యాలి? అప్పుడు రోజా మెదడు చురుగ్గా పనిచేసింది. ఆమె వెంటనే తన ఫోన్ తీసి మావయ్య శంకర్కు మెసేజ్ పెట్టింది. ఆయన గుడిలోనే ఉన్నారు. కాని అత్తయ్య మనుషులు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఆయన్ని చుట్టుముడుతున్నారు. నేనిప్పుడు బయటపడలేను. ఏదైనా చెయ్యండి. మరోవైపు శంకర్, ప్రసాద్ ఇద్దరూ కార్లో సంతాప సభ వైపే వెళ్తున్నారు. వాళ్లకి రోజా మెసేజ్ రాగానే కార్ని వెనక్కి తిప్పారు. గుడి దగ్గర ఉన్న పెట్రోలింగ్ యూనిట్ ను వెంటనే అప్రమత్తం చేయండి.
అక్కడ అనుమానాస్పదంగా ఉన్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకోమని చెప్పండి, త్వరగా. ఇక్కడ గుడిలో ఆ గూండాలు రఘునాథ్ దగ్గరికి చేరుకున్నారు. వాళ్లల్లో ఒకడు, ఏంటి సారు, దేవుడి మీద భక్తి ఎక్కువైనట్లుంది. మాతో పాటు పోలీస్ స్టేషన్ వరకు రావాలి. రఘునాథ్ భయంతో వణికిపోయాడు. నేనేం చేశాను అని నసుగుతున్నాడు. అదేంటో అక్కడికి వచ్చాక తెలుస్తుందిలే, ముందు నడు. వాళ్ళు ఆయన్ని బలవంతంగా బయటకు లాక్కెళ్తుండగా రోజాకి ఏం చేయాలో తెలియక నిస్సహాయంగా చూస్తోంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అప్పుడే గుడి బయట పోలీస్ జీప్ సైరన్ మోగింది. ఆ శబ్దానికి ఆ గూండాలు 2 ఉలిక్కిపడ్డారు. పోలీసులు తమవైపే వస్తున్నారని గ్రహించి వాళ్లు రఘునాథ్ను అక్కడే వదిలేసి జనం మధ్యలో కలిసిపోయి పారిపోయారు. పోలీసులు వచ్చి భయంతో వణుకుతున్న రఘునాథ్ని పక్కకు తీసుకుని వెళ్లి మంచినీళ్లు ఇచ్చారు. రోజా ఊపిరి పీల్చుకుంది. అమ్మయ్యా, ఆయన సురక్షితంగా ఉన్నారు అని మనసులో అనుకుంది. ఇక కొద్దిసేపటికే శంకర్, ప్రసాద్ అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వాళ్లకు సలాం చేశారు. శంకర్ పరుగున వెళ్లి రఘునాథ్ను పట్టుకున్నాడు. రఘునాథ్ గారు, నేను శంకరును. శారదా. ఆ పేరు వినగానే రఘునాథ్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నన్ను క్షమించండి సార్, నేను శారదని కాపాడుకోలేకపోయాను. ఆ రాక్షసి నన్ను, నా కూతురిని చంపేస్తారని బెదిరించింది. అందుకే ఇన్నాళ్ళు భయంతో బతికాను. అదే సమయంలో సంతాప సభ దగ్గర ఉన్న నవ్యకు గూండాల నుంచి కాలొచ్చింది. మేడం, వాడు గుడి దగ్గర దొరికాడు, కాని ఎవరో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళు వచ్చి వాడిని తీసుకెళ్లారు. మేం త్రుటిలో తప్పించుకున్నాం. వాట్? పోలీసులెలా వచ్చారు? ఆమె వెంటనే తల్లికి విషయం చెప్పింది. అంజన ముఖం పగతో ఓటమితో నల్లగా మారిపోయింది. రోజా, ఇదంతా ఆ రోజా పని. దాని వెనుక ఎవరో ఉన్నారు, ఎవరో పెద్దవాళ్లే ఉన్నారు. అందుకే పోలీసుల సహాయం దొరుకుతుంది. వాళ్లు వాడిని మనకంటే ముందే చేరుకున్నారు. ఇప్పుడు వాడు నోరు విప్పితే మన కథ ముగిసిపోతుంది. గుడి దగ్గర రోజా నెమ్మదిగా వాళ్ల దగ్గరికొచ్చింది. శంకర్ ఆమెను రఘునాథ్కి పరిచయం చేశాడు. ఈ అమ్మాయి రోజా, నా కోడలు. శారదకు న్యాయం జరగాలని ఒంటరిగా పోరాడుతోంది. రఘునాథ్ రోజా వైపు కృతజ్ఞతగా చూశాడు. నీలో నాకు శారదమ్మ కనిపిస్తోందమ్మా. అదే ధైర్యం, అదే నిజాయితీ. నేను ఇక భయపడను. నా దగ్గర ఆ చింపేసిన పేజీలు భద్రంగా ఉన్నాయి. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో అక్షరం పొల్లుపోకుండా అందులో రాసి ఉంది. ఆ మాట వినగానే రోజా, శంకర్ ముఖాల్లో ఆశ చిగురించింది. ప్రసాద్ ముఖంలో ఒక పోలీస్ అధికారికుండే గంభీరత కనిపించింది. రఘునాథ్ గారు, మీరు మాతో రావాలి. మీకు పూర్తి రక్షణ కల్పించే బాధ్యత నాది. మీరు కోర్టులో సాక్ష్యం చెప్పాలి. నేను సిద్ధం. నేను ఏ శిక్షకైనా సిద్ధం. ఇన్నాళ్ళు నిజాన్ని దాచిపెట్టిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. కాని వాళ్ల ఆనందం ఎంతోసేపు నిలవలేదు. వాళ్లు మాట్లాడుకుంటూ ఉండగాని కొంచెం దూరంలో ఆగి ఉన్న ఒక పాత వ్యాన్ నుండి వ్యక్తులు వేగంగా కిందికి దిగి వాళ్లు నేరుగా రఘునాథ్ వైపే వస్తున్నారు. తరువాత ఏం జరిగిందో గడుసు అత్త 8వ భాగంలో చూద్దాం. అన్నట్టు మా వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అంతేకాదు, రోజా టీవీ తెలుగు ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లేట్ చేయకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.